శ్రీ స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది కాపవరం గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది కాపవరం గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థానం వివరాలు. ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తర ఈశాన్యం దిశగా సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కాపవరం అనే గ్రామం ఉంది. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ వీరేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాల్లో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం వివరాలకు వస్తే, శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో గ్రామస్తుల సహాయంతో శివాలయం పునర్నిర్మించారు. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ప్రధాన ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ప్రధానాలయంతో పాటు ధ్వజస్తంభం, చండీశ్వరుడు, రామాలయం మొదలైనవి ఉంటాయి. ముఖమండపంలో నందీశ్వరుడు, ద్వారపాలకులు ఉంటారు. వీరితో పాటు గణపతి, నటరాజస్వామి, గజలక్ష్మి ప్రతిమలను చూడగలము. అంతరాలయంలో చిన్న నంది విగ్రహం, గణపతి ఉంటారు.
గర్భాలయంలో శ్రీ వీరేశ్వర స్వామి లింగము మరియు శ్రీ భద్రకాళి అమ్మవారు ఏకపీఠం పైన కొలువై ఉన్నారు. నంది మండపంలోని నంది విగ్రహమును చర అంటే తిప్పుడు నంది అని సంబోధిస్తారు. స్వామివారి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం జరుపుతారు. గ్రామోత్సవం అనంతరం గ్రామ స్త్రీలు స్వామివారికి ఆవు పెరుగును నైవేద్యంగా సమర్పిస్తారు. కార్తీక బహుళ అష్టమి లేదా నవమి తిథి శనివారం నాడు లక్షపత్రి పూజ నిర్వహిస్తారు. శరన్నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు ఉంటాయి. రాత్రి లింగోద్భవ అభిషేకాలు కూడా ఉంటాయి. శ్రావణ మాసంలో స్వామివారికి శాంతి కళ్యాణం, అమ్మవారికి శాకంబరి అలంకారము జరుపుతారు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం పుష్యమి నక్షత్రం 1వ పాదం స్వామిది. ఇది 1979లో దీన్ని ఆలయ జీర్ణోద్ధారణ చేశారని చెప్పేసేసిన ప్రతీతి. అంతకు ముందు నుంచి కూడా స్వామివారు అమ్మవారు కూడా స్వయంభూవులు. తర్వాత అంతేకాకుండా దాని తదుపరి అందరూ కూడా దాన్ని జీర్ణోద్ధారణ చేశారని చెప్పేసేసిన ప్రతీతి. తర్వాత ఏమిటంటే ఇక్కడ విశేషం, అమ్మవారి అయ్యవారు కూడా ఒకే పీఠం మీద ఉండడం విశేషం. ఏకశిల పీఠం మీద అమ్మవారికి అయ్యవారికి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి వారి అభిషేకాలు నిత్యము కూడా జరుగుతూ ఉంటాయి. పౌర్ణమి నాడు, మహాశివరాత్రి నాడు అయితే లింగోద్భవకాల అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అంతేకాకుండా స్వామివారి కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా గ్రామోత్సవం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. పుష్యమి నక్షత్రం 1వ పాదం వాళ్ళందరూ కూడా స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే, కుంకుమార్చన చేసుకున్నట్టయితే స్వామివారికి అమ్మవారి అనుగ్రహం కలిగి వారి వారి కోరికలు ఇచ్చార్థములు కూడా నెరవేరుతాయని చెప్పేసిన ప్రతీతి. తదుపరి వెల్ల వృద్ధ సోమేశ్వర స్వామి మరియు సిరిపురం వేళంగి కూడా 2వ పాదం, 3వ పాదం, 4వ పాదాలు కూడా 1వ పాదం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిది. అనేక మంది అభిషేకాలు చేసుకుని చక్కగా వారి వారి ఇచ్ఛార్థములు అంటే కోరికలన్నీ కూడా తీర్చుకుని ఉన్నారని చెప్పేసేసిన ప్రతీతి. వారందరికీ కూడా వారు నిత్యము కూడా ఏదో రూపేణ పూజ చేస్తూ ఉంటారు. వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. కావున మీ భక్తులందరూ కూడా ఈ పుష్యమి నక్షత్రం 1వ పాదం అయిన వారిని సేవించి వారి వారి అనుగ్రహానికి కృపకు పాత్రులు అవుతారని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి రాజగోపాల సెంటర్ లేదా రామచంద్రాపురంకు బస్సులు, ఆటోలు ఉంటాయి. రాజగోపాల సెంటర్ నుంచి వెల్ల గ్రామంకు ఆటోలు దొరుకుతాయి. వెల్ల గ్రామం నుంచి కాపవరంకు రానుపోను ఆటోలు ఏర్పాటు చేసుకోవాలి. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.